పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రపంచములోనే మొట్టమొదటి కోటీశ్వరుడి పేరు జాన్ డి రాక్ఫెల్లర్. జాన్ డి రాక్ఫెల్లర్ అతను తన యొక్క జీవిత ప్రారంభములో ధనం వెంట పరిగెట్టాడు. 50వ సంవత్సరం వచ్చేసరికి భయంకరమైన వ్యాధికి గురి అయ్యాడు. మారు మనసు పొంది తాను పొందినటువంటి ఆస్తిని పేద ప్రజలకి, దేవునికి పంచిపెట్టడం ప్రారంభించాడు. ఆశ్చర్యకరంగా తన జబ్బు నయమైపోయింది. సుమారుగా 96-97 సంవత్సరాల పాటు అతను బ్రతికాడు. దేవుని యొక్క సేవకి, పేద ప్రజలకి, సమాజానికి ఎంతో మేలు చేయగలిగాడు. అయితే ఈ రోజున మనం తెలుసుకునేటువంటిది ఏమిటి అంటే, తన కంపెనీలో, తన ఆయిల్ కంపెనీలో ఒకసారి ఒక పెద్ద నష్టం రావటం జరిగింది. ఒక భయంకరమైన కోలుకోలేనటువంటి నష్టం రావటం జరిగింది. సుమారుగా $4 కోట్ల నష్టం వచ్చింది. ఆ రోజుల్లో మనం చూస్తే అది చాలా పెద్ద మొత్తం ప్రియులారా. అయితే దానంతటికి కారణం తన కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఒక మేనేజర్ చేసినటువంటి ఒక చిన్న తప్పిదం అని జాన్ డి రాక్ఫెల్లర్కి తెలిసి వచ్చింది. అయితే ఆ తప్పిదము చేసినటువంటి ఆ మేనేజర్ గారు ఆ రాక్ఫెల్లర్ గారి యొక్క బిజినెస్కి చాలా కాలం నుండి సేవలు అందిస్తున్నారు. చాలా నిజాయితీగా సేవలు అందిస్తున్నారు. కష్టపడి ఆ కంపెనీ పైకి రావడానికి, ఎదగడానికి తాను కూడా ఎంతగానో కృషి చేశాడు. అయితే ఇప్పుడు ఆ మేనేజర్ వలన జరిగినటువంటి నష్టం చాలా పెద్దది అని తనకు కూడా తెలుసు, ఆ మేనేజర్ కూడా తెలుసు. భయపడుతున్నాడు. ఖచ్చితంగా నన్ను పిలుస్తారు, మా యొక్క ఆసామి, మా యొక్క యజమాని జాన్ డి రాక్ఫెల్లర్ గారు నన్ను ఉద్యోగం నుండి పీకి వేస్తారు అనేటి నిర్ణయానికి తాను వచ్చాడు. అయినా కానీ తాను స్థిర చిత్తముతో, నా యజమాని నేను ఇప్పుడు చేసిన తప్పుకి ఏ శిక్ష విధించినా కానీ నేను స్వీకరిస్తాను. కారణం ఏమిటి అంటే, నా వలన తప్పు జరిగింది కాబట్టి నేను ఆ తప్పుకి పర్యవసానాన్ని అనుభవించాలి అనుకొని తన యజమాని అయినటువంటి రాక్ఫెల్లర్ గారి దగ్గరికి పిలువబడ్డాడు. పిలువబడిన తర్వాత రాక్ఫెల్లర్ ఈ విధంగా అడుగుతున్నారు, ఏమయ్యా, నీ వలన కంపెనీకి ఇంత పెద్ద నష్టం జరిగిందని నీకు తెలుసా అంటే, అవును సార్, నా వలన జరిగిందండి, నన్ను క్షమించండి అన్నాడు. ఆ తరువాత ఎంత నష్టం జరిగిందో తెలుసా అనేసరికి, తెలుసు సార్, సుమారుగా $4 కోట్ల నష్టం జరిగిందండి, ఇది కోలుకోలేనటువంటి దెబ్బ అని చెప్పారు. మరి ఇంత పెద్ద నష్టం జరిగినప్పుడు నీకేమనిపిస్తుంది అంటే, నాలో చాలా వేదనగా ఉంది, బాధగా ఉంది, నేను కన్నీరు కారుస్తున్నా, నేను చేసిన తప్పుకు గాను, పొరపాటున జరిగినటువంటి ఆ తప్పుకు నేను ఎంతో బాధపడుతున్నాను అని చెప్పాడు. వెంటనే రాక్ఫెల్లర్ గారు అన్నారు, నీవు తప్పు చేసిన తర్వాత నీ తప్పును అంగీకరిస్తున్నావు, ఆ తప్పు ఎంత పెద్దదో నువ్వు దాన్ని తెలుసుకోగలిగావు, దానికి పశ్చాత్తాపడుతున్నావు. అది మాత్రమే కాదు, దానికంటే ఎక్కువగా నువ్వు నీ జీవిత కాలములో మన కంపెనీలో పనిచేసినప్పుడు ఎప్పుడూ కూడా నీవు కంపెనీకి నష్టం వచ్చేట్లుగా నువ్వు చేయలేదు. నీ చరిత్ర చూస్తే, నీ ట్రాక్ రికార్డు చూస్తే నీవు ఈ కంపెనీకి మేలు చేసేటువంటి వాడివే కానీ కీడు చేసేటువంటి వాడివి కావు. అయినా కానీ నీ వలన పొరపాటు జరిగింది, ఆ పొరపాటును అంగీకరిస్తున్నావు, పొరపాటుకు పశ్చాత్తాపడుతున్నావు. నీలాంటి మేనేజర్ నాకు దొరకటం నాకు ఒక వరం. ఇదిగో పోయినటువంటి నష్టం నీ వలన మరలా పూడిపోతుంది, అంత లాభం నాకు తిరిగి వస్తుంది అనే నమ్మకం నాకుంది. కాబట్టి నువ్వు నా కంపెనీలోనే ముందు కొనసాగాలి అని చెప్పటం జరిగింది. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక మానవ మాత్రుడైనటువంటి ఒక బిజినెస్ మ్యాన్ జాన్ డి రాక్ఫెల్లర్ గారే పశ్చాత్తాపడినటువంటి తన యొక్క సేవకుని ఎడల
నేరం అంగీకరించినటువంటి తన యొక్క మేనేజర్ ఎడల ట్రాక్ రికార్డుకు బాగా ఉంది, పొరపాటున ఒక తప్పు చేశాడు అని క్షమించి తనకి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడే మన పరలోక తండ్రి. ప్రియులారా, మన క్రీస్తు భగవానుడు మన ఎడల ఇంకా ఎంత కనికరాన్ని చూపిస్తాడు? ఎప్పుడు మన తప్పుని మనం అంగీకరించగలిగినప్పుడు, మన తప్పుకి మనం పశ్చాత్తాపపడగలిగినప్పుడు. అదే కాకుండా మన ట్రాక్ రికార్డు బాగున్నప్పుడు దేవుని సన్నిధిలో, మన ట్రాక్ రికార్డు బాగున్నప్పుడు ప్రియులకు దేవుని బిడ్డలారా, మనము నీతివంతంగా బ్రతకటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, పేదలకు సహాయం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, ఎల్లప్పుడూ దేవుని సన్నిధికి వెళ్ళి దేవునితో అంటిపెట్టుకొని ఉండటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, పొరపాటున మన వలన ఒక తప్పు జరిగినప్పుడు దేవుడు మన మీద కనికరాన్ని చూపిస్తాడు. వెంటనే దండించడు. పిల్లారా, మనలో ఉండవలసింది ఏమిటి అంటే ఆ పశ్చాత్తాపము, ఆ తప్పును అంగీకరించటము, అదేవిధంగా ఇక నుండి నేను చెయ్యను అనేటువంటి గొప్ప దీనత, వినయము దేవుని సన్నిధిలో ఉండాలి. కాబట్టి పిల్లల మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 5వ వచనం ఏమని పలుకుతుందంటే, దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. అదే 5వ అధ్యాయము 5వ వచనం ఏమని పలుకుతుందంటే, వినయము గలవారు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. ప్రభునందు ప్రియులారా, మానవులనేటువంటి వారం సహజంగా చిన్న చిన్న పొరపాట్లు చేస్తూనే ఉంటాం. మనం వెంటనే దేవుని నుండి దూరం అయిపోయాను, ఇక నాకు అవకాశం లేదు అనే విధంగా మనం ఉండకూడదు. దేవుడు కనికరమ కలిగినటువంటి వాడు, దయగలిగినటువంటి వాడు. దేవుడు కోరుకునేది ఏమిటి అంటే మనం దీనతతో, వినయముతో ఆయన వద్దకు తిరిగి రావాలి, పశ్చాత్తాపపడాలి, హృదయ పరివర్తన చెందాలి. కారణం ఏమిటి అంటే ప్రభువు పలుకుతున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 13వ వచనంలో, నాకు కారుణ్యము కావాలని కానీ బలి అవసరం లేదు అను లేఖనమందరి అర్థము మీరు గ్రహింపుడు. నేను పాపులను పిలవచ్చుతనే కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని పలుకుతున్నాడు. ప్రియులారా, మనం దీనిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏమిటి అంటే మనము మన జీవితంలో పవిత్రంగా ఉండటానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూనే, నీతివంతమైన బ్రతకడానికి ప్రయత్నం చేస్తూనే, పొరపాటున తెలియక మన వలన ఒక తప్పు జరిగితే దేవుడు దానిని ప్రియులారా క్షమిస్తాడు. ఆయన ప్రేమామయుడు, కనికర సంపన్నుడు. అలా కాకుండా మన జీవితమే చెడు జీవితంగా ఉండి మన బ్రతుకంతా కూడా పాపపు మయమయ ఉన్నప్పుడు దేవుడు క్షమించటానికి కొంచెం సమయం పడుతుంది. పిల్లారా, మనం దేవుని ముందు నిరూపించుకోగలగాలి, మనలో నిజమైన మారు మనసు వచ్చిందని, హృదయ పరివర్తన వచ్చిందని. పిల్లారా, అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది దీనత్వం ఉందా నీలో? దేవుని సన్నిధికి వెళ్ళి, దేవా నేను పాపినయ్యా, నా వలన తప్పు జరిగిందయ్యా అని అంగీకరించేటువంటి మనస్సు నీలో ఉందా? కాబట్టి ప్రియులారా, మరియ తల్లి పాడినటువంటి స్తోత్ర గీతములో లోకాసు వార్త 1వ అధ్యాయం 46వ వచనం నుంచి మనం చదువుకుంటే అక్కడ మరియ తల్లి ఏముంటుంది ప్రియులారా? గర్వాత్మలను అనగదొక్కి దీనులను లేవనెత్తుతాడట. ప్రియులకు దేవుని బిడ్డలారా, 51వ వచనములో ఆయన తన బాహుబలమును చూపి అహంకారంలో దురాలోచనను విచ్ఛిన్నము గావించి అధిపతులను ఆస్థానముని పడద్రోసి దీనులను లేవనెత్తను. దీనత్వము ప్రియులారా మనందరం కూడా అలవరచుకోవాలి. ఈనాడు ప్రత్యేకంగా ఆ దేవాది దేవుని వేడుకుందాం. ప్రియులారా, దేవా, నాలో దీన మనస్తత్వమును, నిర్మల హృదయమును, వినయము కలిగినటువంటి ఒక హృదయాన్ని నాకు దయచేయి ప్రభువా. పాపము చేసినప్పుడు ఆ పాపములోనే కూరుకొని పోకుండా నీ వద్దకు పరిగెట్టుకొని వచ్చి నా పాపాన్ని అంగీకరించుకొని పశ్చాత్తాప హృదయముతో, విరిగి నలిగిన మనస్సుతో ప్రభువా నీ కృపను పొందేటువంటి బిడ్డగా నన్ను దీవించు నాయనా అని వేడుకుందాం. ప్రియమైనటువంటి బిడ్డ, నీవు తెలియక పొరపాటున పాపములు బ్రతుకుతున్నావా? పాపం ఎంత భయంకరమైనటువంటిదో నువ్వు తెలియకుండా ఉంటున్నావా? ఈనాడు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. బిడ్డ, నీ పాపాన్ని అంగీకరించు, నా వద్దకు తిరిగిరా. నేను ఇదిగో కొండంత ప్రేమతో నీ పాపాన్ని క్షమించటానికి సిద్ధముగా ఉన్నానని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన వద్దకు వెళదాం, ఆయన శిలువ రక్తంతో మన పాపాలను కడిగి వేసుకుందాం. దేవా, నేను పాపినయ్యా అని పశ్చాత్తాపడిన వెంటనే మనం మన్నించేటు ప్రేమమయుడు దేవుడు మనకు ఉన్నాడు. తలలో వంచి పశ్చాత్తాపముతో దేవుని యొక్క క్షమ కొరకే ప్రార్థన చేసుకుందాం.
సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, మేమందరము నీ బిడ్డలము నాయన. నీ ప్రియమైనటువంటి అమూల్యమైనటువంటి బిడ్డలము నాయన. మాలో ఏ ఒక్కరు కూడా నీకు దూరము కావాలని నువ్వు కోరుకో. మేమందరము కూడా నీ వద్దకు రావాలి, నీ ప్రేమలో నింపబడాలి, నీ దీవెన ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటావు. కానీ ప్రభువా, మేము బలహీనులము, పాపులము నాయన. నీ శక్తి మాకు కావాలి, నీ కృప, నీ కరుణ, నీ కారుణ్యం మాకు కావాలి నాయన. ఎందుకనంటే మేము మానవ మాత్రులం, త్వరితంగా పాపములో పడిపోయేటువంటి వారం. నీ అపారమైన కృప, అనంతమైన దయా కారుణ్యం మాకు కావాలి తండ్రి. మమ్ము క్షమించండి. గడచిన కాలంలో పాపము చేసి నీ కృపకు దూరమై ఉన్నాం తండ్రి. ఈనాడు మా పాపాన్ని అంగీకరించి నీ సన్నిధికి వస్తూ ఉండగా నీ అపారమైన దయను, కరుణను, దీవెనను మా మీద కుమ్మరింపచేయమని, ఈ వాక్య పరిచయలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.